మాత్రం చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి కోర్సులకు సంబంధించి రేపటికైతే వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతున్నాయండి. మీకు రేపటికైతే అంటే వెబ్ ఆప్షన్స్ కి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కి రేపే లాస్ట్ డేట్. అదే విధంగా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీకు రేపే లాస్ట్ డేట్ అనమాట. సో విధంగా మైండ్లో అయితే ఉంచుకోండి. అయితే రేపటికి అయితే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయితే అయిపోతున్నాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఒక గైడెన్స్ వీడియో అయితే మాత్రం మీకు ప్రొవైడ్ చేయబోతున్నారండి. ఇప్పుడు చెప్పబోయే మిస్టేక్స్ కానీ మీరు ఏం చేసినా సరే మీకు వెబ్ ఆప్షన్స్ చూపించే ఛాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కోల్పోయిన వాళ్ళు అయితే అయిపోతారు. అందుకే ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ లో ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ ఏమైనా చేశారు లేదా అని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్ గా వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ కోసం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ లో మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో లేచిన మ్యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి అయితే ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. మీ ఎంసీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, అదే విధంగా మీకు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే మీకైతే మాత్రం డైరెక్ట్గా అయితే మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనుకున్నట్లయితే ముందుగా ఫస్ట్ ఏంటంటే కొన్ని చెప్తాను అనమాట. అవి చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఓకేనా. సో ఇది ఓపెన్ అయితే అవ్వలేదు. ఓకే. సో ఓపెన్ అయితే చూసారు కదా. సో ఈ విధంగా అయితే మీరు ఎగ్జిట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అయిపోతాయి. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు సో ముందుగా మీరు చేయాల్సిన వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా వేకెన్సీ పోస్ట్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క వేకెన్సీస్ యొక్క పీడిఎఫ్ క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ లో మొత్తం అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి. సో కాలేజ్ అంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ కాలేజ్లో ఏంటంటే ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు ఈ విధంగా అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకేనా. సెకండ్ ప్లేస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఓకే. సో ఎంతమంది అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పేసి కంప్లీట్ డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు అప్రాక్సిమేట్ గా 250 కాలేజ్ వరకు కూడా డేటా అయితే ఇచ్చారైతే అండి. సో మీకు మొత్తానికి ఒక 250 కాలేజ్ వరకు అయితే 228 కాలేజ్ వరకు కూడా మీకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఈ 228 కాలేజెస్ లో కూడా మీకు ఏ కాలేజ్ సీట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ డేటా చెక్ చేయండి. ఒకవేళ కాలేజ్ సంబంధించి ఎక్కువ సీట్స్ ఇక్కడ చూసారు కదా 42 సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో 42 సీట్స్. అదే విధంగా పైకి స్క్రోల్ తీసుకొని చూడండి. సో ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు కదా, ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ ప్లేస్ కాలేజ్ సంబంధించి 38 సీట్స్, 36 సీట్స్. పిహెచ్పి అంటే ఇక్కడ మీకు బీ ఫార్మసీ అనమాట. ఇక్కడ పీడీబీ కూడా అంటే ఫార్మాటిక్ కోర్సెస్ సంబంధించి కూడా 8 సీట్స్ అయితే ఫిల్అప్ అయితే ఇంకా అవ్వలేదు అనమాట. అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా వీడిపిఎం 74 సీట్స్ వరకు కూడా ఖాళీగా అయితే ఉన్నాయి. ఓకే. సో బీ ఫార్మసీకి సంబంధించి సో ఈ విధంగా మీరు కాలేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చెక్ చేసుకోండి. ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి. సో అది దాన్ని బేస్ చేసుకొని మీరు సీట్స్ అయితే ఇక్కడ చూసారు కదా మళ్ళీ 55 కాలేజ్ అయితే ఈ కాలేజ్ అయితే మిగిలిపోయాయి అనమాట. ఓకే. సో ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ కనిపిస్తుంది ఏ కాలేజ్ ఎన్ని సీట్స్ అయితే ఫిల్ అవ్వలేదు. ఇక్కడ 44 సీట్స్ అయితే మీకు ఫిల్ అయితే అవ్వలేదు. ఓకే. దీంతో పాటు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ 66 సీట్స్ అయితే మాత్రం ఫిల్ అవ్వలేదండి. ఓకే. 66 సీట్స్ అంటే చాలా మంది అయితే మాత్రం ఈ కాలేజ్ అయితే ఫిల్ అయితే అవ్వచ్చు. పిహెచ్బికి సంబంధించి అయితే ఇచ్చారు. పిహెచ్బి అంటే ఓకే. సో ఇక్కడ ఫార్మాటీ అనమాట. ఈ విధంగా మీకు మొత్తం అయితే ప్రొవైడ్ చేశారండి. మీరు చెక్ చేసుకొని ఏ కాలేజ్ అయితే ఎక్కువ సీట్స్ అయితే లెఫ్ట్ అయిపోయాయో వాళ్ళు అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే కొంత మీకు ఇన్ఫర్మేషన్ లాంటిది లేకపోతే ఒక గైడెన్స్ లాంటిది ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అనమాట.
ఓకే. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి డేటా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు నేషనల్ కాలేజ్ అయితే పెట్టుకుంటారు. పైన మీరు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కాలేజ్ అయితే ఇక్కడ యాడ్ అయితే అయిపోతుందండి. సో ఇలా మీరు లిస్ట్ ఆఫ్ కాలేజ్ అయితే వస్తాయి కాబట్టి సో ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఫస్ట్ గా ఓకే 2 కండిషన్స్ చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఆల్రెడీ సీట్ అయితే వచ్చింది. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనుకున్నట్లయితే సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు చెప్తున్నట్టే ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మీరు పెట్టే కాలేజెస్ అనేవి మీరు ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన కాలేజెస్ కన్నా ది బెస్ట్ కాలేజ్ అయితే ఇవ్వాలండి. ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన కాలేజెస్ మళ్ళీ మీరు రిపీట్ అయితే చేయకూడదు. ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన ఆర్డర్ మాత్రం మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి పీడిఎఫ్ అయితే అనుకుందాం వెబ్ సంబంధించి మీకు ఇక్కడ ఈ 4th కాలేజ్ కూడా వచ్చినట్లయితే సీట్ డెవలప్మెంట్ ఆర్డర్ లోని మీరు ఈ పైన ఏవైతే కాలేజెస్ ఉన్నాయో సో ఈ కాలేజెస్ మాత్రమే అంటే అంతకన్నా బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టాలి. మళ్ళీ మీరు ఎంతకన్నా కింద పీడిఎఫ్ కింద ఉన్న కాలేజ్ కానీ పెట్టినట్లయితే అంటే మీకు రావాల్సిన ర్యాంక్ కన్నా మీకు తక్కువ కాలేజ్ అయితే ఉంటాయి కదా. సో అంటే మీకు తక్కువ ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ ఉంటాయి కదా. సో ఆ కాలేజ్ పెట్టినట్లయితే మీకు మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు ఆ కాలేజ్ సీట్ అయితే వచ్చేస్తుందండి. సో ఏంటి అనుకున్నట్లయితే మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ లో సీట్ వచ్చిందో ఓకేనా ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మీరు అవి 1 అయినా కానివ్వండి 3 అయినా కానివ్వండి ఎన్ని అయినా కానివ్వండి ఓన్లీ ది బెస్ట్ కాలేజెస్ మీరు ప్రెసెంట్ చదువుతున్న కాలేజ్ కన్నా కూడా ది బెస్ట్ కాలేజ్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువుతున్న కాలేజ్ కన్నా కూడా సో మీరు చదువుతున్న కాలేజ్ మళ్ళీ రిపీట్ పెట్టడం కానీ లేకపోతే అంతకన్నా తక్కువ ఓకే ఏదో సీట్స్ ఉన్నాయి కదా ఏదో పెట్టాలి కదా అని చెప్పేసి లేకపోతే నెట్ సెంటర్ వాళ్ళని పెట్టమని చెప్పేసి అంతకన్నా తక్కువ లేకపోతే అంతకన్నా తక్కువ గ్రేడింగ్ ఉన్న కాలేజ్కి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అయితే అవ్వకండి. ఓకేనా. దీంతో పాటు సెకండ్ కేసుకి వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే సెకండ్ కేసులో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు బట్ ఓకేనా సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు బట్ సెకండ్ ఫేజ్ లో సీట్ అయితే ఓకే రాలేదు. ఓకే ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు అనమాట. ఓకే పాయింట్ అర్థమైందా. ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారు బట్ సెకండ్ సీట్ అయితే రాలేదు అందుకే సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేశారు. ఓకే ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ రావాలనుకున్నట్లయితే మీరు లిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టండి. అయితే ఈ గ్రేడింగ్ ఏదైతే పీడిఎఫ్ ఉందో సో పీడిఎఫ్ ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే మీరు చాలా సింపుల్ గా ఈ పీడిఎఫ్ ని బేస్ చేసుకొని ఏ కాలేజ్ చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 34 సీట్స్ అయితే ఉన్నాయి కదా 74 సీట్స్ అయితే ఉన్నాయి కదా అలాగే 38 సీట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకోండి. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే ఫస్ట్ ఏవైతే ఏ కాలేజ్ ఎక్కువ ఉన్నాయో సో కాలేజ్ ఇవ్వండి. తర్వాత అందుకని తక్కువ కాలేజ్ తర్వాత అందుకని తక్కువ కాలేజెస్ ఇవ్వండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీరు అలా ఇస్తున్నప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు 2 కేటగిరీస్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి మీరు లోకల్ కాదని చెప్పి అబ్జర్వ్ చేయండి. అలాగే సెకండ్ వచ్చేసరికి ఎక్కువ సీట్స్ ఉండేవి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఒకవేళ మీకు సీట్ వచ్చిన సీట్ రాకపోయినా సరే మీరు ఏం చేస్తారు అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఎందుకంటే ఫార్మాటీలో కూడా సీట్స్ అయితే రాలేదు కాబట్టి ఎక్కువ మందికి మీరు ఫార్మాటీ పెట్టండి అనమాట. ఓకేనా. సో పీడీబీ అంటారు దాన్ని. ముందు ఫార్మాటీ పెట్టండి ఆ తర్వాత పిహెచ్బి పెట్టండి. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే మీకు ఆ తర్వాత అగ్రికల్చర్ సంబంధించి కానివ్వండి ఫుడ్ ఇంజనీరింగ్ కానివ్వండి లేకపోతే ఇతర కోర్సులు ఏమైనా ఉన్నాయో సో వాటికి సంబంధించి అయితే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. లైక్ ఫార్మా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సులకి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సో మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చి సెకండ్ ఫేజ్ లో వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఫార్మాటీ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చినా సరే సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసి మంచి ఒకవేళ మీకు బీ ఫార్మసీ సీట్ వస్తే మీరు సెకండ్ ఫేజ్ లో ఏంటంటే ఫార్మాటిక్ కోసం ట్రై చేయండి. ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదే విధంగా సెకండ్ ఫేజ్ లోనే కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. మీరు సెకండ్ ఫేజ్ లో డైరెక్ట్ గా రిజిస్టర్ అయ్యి స్టార్ట్ అయ్యారు అనుకున్నట్లయితే మీకు కూడా ఎక్కువ కాలేజ్ ఏవైతే సీట్స్ ఉన్నాయో సో కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఓన్లీ ఒక 2.5 సీట్స్ మాత్రమే అయితే అవ్వలేదు. అది ఎంటీగా అయితే ఉన్నాయి వాటిని ఇస్తారు. దాంతో పాటు ప్లస్ చేసుకొని ఇంకొక 2 or 3 సీట్స్ అనేవి నాట్ రిపోర్టింగ్ వల్ల యాడ్ అయ్యాయి అనమాట. అప్రాక్సిమేట్ గా మీకు ఏంటి అనుకున్నట్లయితే ఒక 5K సీట్స్ వరకు కూడా మీకు లెఫ్ట్ అయితే అయిపోయండి. ఒక 5K సీట్స్ వరకు కూడా మీకు పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. సో 5K సీట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఏదో ఒక 1 to 10 కాలేజ్ పెట్టేసి లీవ్ చేసినట్లయితే మీకు సీట్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం పక్కా తగ్గిపోతుంది. సో అది బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో సో డేటాని బేస్ చేసుకొని మీరు క్లారిటీగా అయితే ఇవ్వాలన్నమాట. సో అది కాదు ఓకే ఇక్కడ ఈ రోలో
ఓకేనా. ఈ కాలేజ్ని బేస్ చేసుకొని మీరు ఏ కాలేజ్ అయితే కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, సరేనా. ఓకే, దీంతో పాటే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మీకు సీట్ డెవలప్మెంట్ ఆర్డర్ అంటే ఎప్పుడైతే మీరు వీటికి సంబంధించి వాయిస్ పెడతారో మీకు సీట్ డెవలప్మెంట్ ఆర్డర్ అనేది 26th రిలీజ్ చేస్తారండి. 26th అయితే మాత్రం మీకు సీట్ డెవలప్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీకు దానికి సంబంధించి ఏదైతే ఓకే, దానికి సంబంధించి ఏంటంటే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే 24th నుంచి 26th వరకు అయితే మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, స్టేట్మెంట్ ఆర్డర్ సంబంధించి కానివ్వండి, గైడెన్స్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇదే విధంగా బీఫార్మ్ సంబంధించి షెడ్యూల్ వీడియో కూడా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా చేస్తాం అనమాట. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టినట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మీకు అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.